రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పాకిస్తాన్లో స్వచ్ఛ పాకిస్తాన్ అభియాన్ ఏదో జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఎవరో దురంధరులు మొత్తం మీద పాకిస్తాన్ని క్లీనప్ చేసే పనిని చాలా పెద్ద ఎత్తున చేపట్టినట్టుగా కనిపిస్తోంది. గత వారం రోజుల లోపల 8 మంది భారత వ్యతిరేక ఉగ్రవాదులు హతమయ్యారు. ఎవరు చంపారు తెలియదు. అజ్ఞాత వ్యక్తులు వస్తున్నారు, లేపేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కొన్ని కేసుల్లో గుండెపోటు వచ్చిందని ప్రకటిస్తున్నారు. ఇంకొన్ని కేసుల్లో వాళ్ళు రోడ్డు దాటుతూ ఉంటే వాహనం చాలా వేగంగా వచ్చి కొట్టేసి వెళ్ళిపోయింది. ఎంత గట్టిగా కొట్టి వెళ్ళిందంటే వాళ్ళ శవం దగ్గరికి మిగతా వాళ్ళు వచ్చేటప్పటికే ప్రాణాలు పైకి వెళ్ళిపోతున్నాయి. తాజాగా గత ఒక్క వారంలో 8 మరణాలు సంభవించాయి. వీళ్ళందరూ భారత వ్యతిరేకులు. మరొక 3 కొంచెం సందేహాస్పదమైనటువంటి డెత్స్ ఉన్నాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు రాలేదు. వీళ్ళు ఎవరో క్రికెట్ టీం తయారు చేయాలని నిర్ణయించుకున్నట్టుగా అనిపిస్తోంది. స్వచ్ఛ పాకిస్తాన్ అభియాన్లో భాగంగా తాజాగా ఏప్రిల్ 29వ తారీఖున మౌలానా సల్మాన్ అజహర్ అనేటటువంటి వ్యక్తి, జైషే ముహమ్మద్కి అత్యంత కీలకమైన వ్యక్తి, మౌలానా మసూద్ అజర్కి చాలా సన్నిహితుడైనటువంటి వ్యక్తి, అనేక ఉగ్రవాద వ్యూహ రచనల్లో సిద్ధాస్తుడైనటువంటి వ్యక్తి. 2001 పార్లమెంటు దాడి కానీ 2019 పుల్వామా దాడి కానీ ఈ 2 దాడులు చేయడంలో మొత్తము ప్లానింగ్ అంతా చేసి ఉగ్రవాదులకు శిక్షణనిచ్చి పంపించినటువంటి వ్యక్తి అయినటువంటి ఈ మౌలానా సల్మాన్ అజహర్ పైలోకానికి వెళ్ళిపోయాడు 72 మంది అప్సరసల దగ్గరికి. ఎలా వెళ్ళాడు? ఇతను రోడ్డు దాటి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఏదో వేగంగా వెళుతున్న వాహనం వచ్చి గుద్దేసి వెళ్ళిపోయింది. దాంతో అక్కడికక్కడే మృతయింది. పాకిస్తాన్ ప్రభుత్వం దీన్ని అజ్ఞాత సాయుధులు ఎవరో చేశారో అని చెప్పడానికి కూడా వీల్లేనటువంటి పరిస్థితి. ఆయన రోడ్ యాక్సిడెంట్లో మరణించారని చెప్పవలసి వస్తుంది. ఆయనకి అంత్యక్రియలు కూడాను జైషే మొహమ్మద్ యొక్క స్థావరమైనటువంటి బహావల్పూర్లో ఉన్నటువంటి మర్కజ్ సుభానల్లా మసీదు లోపల, మర్కజ్ సుభానల్లాలో ఉన్నటువంటి మసీద్ దగ్గర ఉన్నటువంటి కబర్స్థాన్లో అంత్యక్రియలు కూడా పూర్తయిపోయినాయి. జనాజా కూడా చదివేసేశారు, పైకి పంపించేసేశారు. ఇటీవల చనిపోతున్నటువంటి భారత వ్యతిరేక పాకిస్తాన్ ఉగ్రవాదుల్లో చాలా అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి 2 రోజుల క్రితమే ఖైబర్ పఖ్తూన్వాలో తలదాచుకుంటున్నటువంటి షేక్ యూసుఫ్ అఫ్రీదీని అజ్ఞాత వ్యక్తులు వచ్చారు, ఆయన దగ్గర నిలబడ్డారు. ఆయన ఇంట్లోంచి బయటకు వచ్చి ఎవరితో మాట్లాడుతూ ఉండగా కాల్చేశారు, చంపేశారు, వెళ్ళిపోయారు. ఆయనది కూడాను లా అండ్ ఆర్డర్ కేసుగా నమోదు చేశారు. కానీ ఆయన లష్కరే తోయబాకి సంబంధించిన కీలక నాయకుడు అన్నటువంటి విషయాన్ని బయటకు తీసుకుని రాలేదు. ఇటువంటి అనేక సంఘటనలు బయటకు వస్తున్నాయి. తాజాగా అబ్దుల్ ఖాదిర్ సాహెబ్ అనేటటువంటి వ్యక్తి, ఇతను తాలిబాన్లతో కొంతకాలం సహకరించారు. తెహరీకే తాలిబాన్ పాకిస్తాన్కి సహకరించారు. ఆ తరువాత తెహరీకే తాలిబాన్ పాకిస్తాన్ని దెబ్బతీసేందుకు పాకిస్తాన్ సైన్యం తయారు చేసినటువంటి ఐఎస్కేపీ, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసాన్ ప్రావిన్స్, ఐఎస్కేపీ సంస్థకి పనిచేస్తున్నాడు. మొత్తం మీద పశ్చిమ భారత వ్యతిరేకి ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్కి వ్యతిరేకంగా ఆపరేషన్లలో బిజీగా ఉన్నాడు. ఈయనను కూడా లేపేయటం జరిగింది. ఈ రకంగా చూసినట్లయితే ఒక్కొక్కరు భారత వ్యతిరేకులు పైకి వెళ్ళిపోతున్నారు. మౌలానా అబ్దుల్ అజీజ్ అజహర్ అనేటటువంటి ఇతను కూడాను ఈ మౌలానా మసూద్ అజర్కి చాలా సన్నిహితుడైనటువంటి వ్యక్తి. ఇతను గత సంవత్సరం జూన్ 2న చనిపోయాడు. ఇతని మరణం కూడా అనుమానాస్పద పరిస్థితుల్లో జరుగుతున్నది. అన్ని సందర్భాల్లో కూడాను అన్నోన్ గన్మెన్ వచ్చి కాల్చి చంపటం లేదు. కొందరికి గుండెపోటు వచ్చి చనిపోతున్నారు. కొందరికి గుండెపోటు వచ్చి చనిపోయినట్టుగా పాకిస్తాన్ రికార్డుల్లో నమోదవుతుంది. సహజ మరణాలుగా చూపించేందుకు కొందరిది యాక్సిడెంట్స్గా చూపించే ప్రయత్నం జరుగుతోంది. ఏదో రోడ్ యాక్సిడెంట్లో పోయారు, ఇతన్ని
అన్నోన్ గన్మెన్ హతమార్చలేదు అని. ఇంతకీ అన్నోన్ గన్మెన్ ఎవరు అంటే అనేక థియరీలు వినిపిస్తున్నాయి. ఒకటి, ఉగ్రవాద సంస్థల మధ్య ఉన్నటువంటి అంతర్గత విరోధాలు, ఒకరంటే ఒకరికి పడక ఆ గ్రూపుని ఈ గ్రూపు, ఈ గ్రూపుని ఆ గ్రూపు వేసేస్తున్నారు, అందులో వీళ్ళు చనిపోతున్నారు. కొందరు చెప్పేది ఏంటంటే పాకిస్తాన్కి వీళ్ళ అవసరం తీరిపోయింది కాబట్టి వీళ్ళు ఇప్పుడు పాకిస్తాన్ యొక్క ఖజానాకి భారం కాబట్టి వీళ్ళ గొంతెమ్మ కోరికలు తీర్చలేక పాకిస్తానే వీళ్ళని ఐఎస్ఐ వీళ్ళని హతమారుస్తోందని. మూడవ థియరీ, పాకిస్తాన్ ప్రభుత్వం చెప్పేటటువంటి థియరీ ఏంటంటే భారతదేశానికి చెందినటువంటి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, దానికి సంబంధించిన దురంధరులు వచ్చి వీళ్ళని లేపేస్తున్నారు. ఇదంతా కూడాను భారత్ చేస్తున్నటువంటి పాకిస్తాన్ వ్యతిరేక కార్యకలాపం అని చెప్పి వాళ్ళు అంటున్నారు. నిజమేమిటో ఇప్పటి వరకు తెలియలేదు. ఒక్కదానిలో కూడా కేసు నమోదు కాలేదు, ఒక్కదానిలో కూడా దోషులు దొరకలేదు, ఒక్కదానిలో కూడాను కేసులు ఒక విచారణ స్థాయికి కూడా, దర్యాప్తు స్థాయికి లేదా ఛార్జ్ షీట్ దాఖలు చేసే స్థాయికి కూడా రాలేదు. భారత వ్యతిరేక ఉగ్రవాదులు మాత్రము పటపట రాలిపోతున్నారు. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.